ఏం చేస్తారమ్మా మీరు? పని చేసుకుంటాం సార్. ఇక్కడ కూలి పని ఎన్ని చేస్తున్నారా? నరేగాలో నరేగాలో చేస్తున్నారా? ఏప్రిల్ నెలలో చేసామండి, ఉమ్, 2 పూటలు చేసామండి. ఇప్పుడు మే నెల నుంచి 2 పూటలు చేస్తున్నామండి. ఉమ్, జూన్ వరకు చేసుకోమని అన్నారండి. ఉమ్. ఇప్పుడు బాడీ సొంటు అన్ని ఎత్తుకోతున్నాం సార్. మీరు ఎంతమంది అమ్మా ఇంట్లో? మాకు 3 కొడుకులు, ఒక అమ్మాయి అండి. పెళ్ళిళ్ళు అయిపోయి పెద్ద బాబు మన పోయాడు. ఉమ్, ఆ బాబుకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి అండి. ఉమ్. ఓకే, మీ ఊరేనా మీది? ఈ ఊరండి మీదమ్మా? మీది ఊరేనా? సార్. ఎంతమంది అమ్మా నీకు పిల్లలు? ఏంటమ్మా? బాబు పాపనండి. పాప ఆశా వర్కర్ చేస్తుందండి. బాబుకి ఇంకా పిల్లలు సార్. ఇంకా పెళ్లి కాదమ్మా. ఫాదర్ చేసుకుంటారండి. మీరు 4,000 పంపిస్తున్నారండి మాకు. మీకు ఒక ఐడియా ఉందమ్మా పింఛన్ ఎట్లా వచ్చేది అని? 3,000 వచ్చేసారు. మాకు సరిపోయి కదా సార్. మీరు రాగానే 1,000 రూపాయలు పెంచారండి. నీకు ఎప్పటి నుంచి పింఛన్ వస్తానమ్మా? ఆయన 10 సంవత్సరాలు, 11 సంవత్సరాలు పోయి అటాక్ వచ్చింది. అప్పటి నుంచి ఇంత మునుపు 200 నుంచి 2,000 చేసినప్పుడు జ్ఞాపకం ఉందా? మా ఆయన గారికి మీ ఆయనకి ఇచ్చేవాళ్ళం. అప్పుడు నవవాస్తవం కట్టుకుంటే 500 నాకు ఇచ్చేవారు. నేను పోయిన కాడి నుంచి 2,000 ఇస్తున్నారండి. మరి 3,000 బాబు గారు వచ్చిన కాడి నుంచి 4,000 ఇచ్చాం. ఎన్టీ రామారావు గారు ఉండగా 30 రూపాయలు ఇచ్చాడు. 30 రూపాయలు ఇచ్చాడు. అది నేను 75 రూపాయలు చేసాను. తర్వాత 200 అయింది. ఆయన గారికి ఇచ్చేవారండి 200. అక్కడి నుంచి 2,000 చేసాం. అక్కడి నుంచి 4,000 చేసాం.